శ్రీ తాలిబ్ గారు, శంకర్లింగం గారు, శైలేంద్ర గారు, అలాగే మన ప్రియమైన గౌరవనీయ ప్రిన్సిపాల్ బసంత్ కుమార్ దాస్ గారు, మరియు టీచర్స్, మరియు ఇక్కడున్న తల్లిదండ్రుల మరియు చిన్నారులు, ఇవాళ బాల దినోత్సవం అనుకుంటున్నాం 14th నవంబర్. ఎందుకంటే పిల్లల యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఈ రోజు నిర్ణయించబడింది. అనేకమైన దినోత్సవాలు ఉన్నప్పటికీ దీనికి ఒక ప్రత్యేకత ఉంది. చిల్డ్రన్స్ డే, బాల దినోత్సవము. ఇది పిల్లల కోసం జరుపుతున్నాము. కానీ నిజానికి ఇక్కడ ఉన్న పేరెంట్స్ ఉన్నారా, మీరంతా కూడా పేరెంట్స్, టీచర్స్, మీరంతా కూడా దీని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవడానికే ఈ ప్రోగ్రాం. నేను మాట్లాడేది కూడా మీకోసమే. పేరెంట్స్, పిల్లలు ఎంత ఇంపార్టెంటే, కుటుంబంలో తల్లిదండ్రుల తర్వాత ఇంపార్టెంట్ ఉన్న వ్యక్తులు అంటే పిల్లలు మాత్రమే, మన పిల్లలు మాత్రమే. ఆ పిల్లలు హ్యాపీగా ఉంచడా. మనం ఏం చేస్తున్నామంటే పెరిగిన కొద్దీ ఫస్ట్ క్లాస్ 10th క్లాస్ పోయిన కొద్దీ అకాడమిక్గానే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాము. అకాడమిక్ కాకుండా చదువుతో పాటుగా సంస్కారము, మంచి అలవడి, మంచి అలవాట్లు అనేది మనము టీచర్లు కానీ మరి మన పేరెంట్స్ కానీ పిల్లలు చెప్పగలగాల. ఎందుకంటే ఈ రోజున ఈ పిల్లలు, చిన్న చిన్న పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు, పెయింటింగ్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, చదువుకుంటున్నారు. వీళ్ళకు చక్కని పిల్లలే. ఈ పిల్లలు రేపు పొద్దున మంచి పిల్లలు కావాలా అంటే ఇది పునాది. కాబట్టి తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోండి, ఈ పిల్లలే నేటి బాలలే రేపటి పౌరులు. ఈ రోజున్న పిల్లలే మంచి వాళ్ళుగా తయారైతే, మంచి నడుగా తయారైతే రేపు మంచి పౌరులుగా తయారవుతారు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే టీచర్స్ కానీ మీరం కానీ ఈ పిల్లలంతా కూడా రేపొద్దున ఎదిగి మంచి డాక్టర్లు, మంచి ఇంజనీర్లు, మంచి టీచర్లు, మంచి రాజకీయ నాయకుడు, మంచి రైతు, మంచి కార్మికుడు, మంచిగా కాయినట్టయితే సమాజం బాగుపడుతుంది. సో సమాజం బాగు కొరకే, మంచి కొరకే ఈ పిల్లలు చాలా పునాది వంటి వాళ్ళు. కాబట్టి ఈ పిల్లలు పునాది రాళ్ళు. వీళ్ళు మీకు తెలుసో తెలియదో, పిల్లలు కూడా మై డియర్ స్టూడెంట్స్, యు ఆర్ మై స్టోన్స్ ఇన్ సొసైటీ. కాబట్టి ఈ పిల్లలు ఎదగాలి అంటే తల్లిదండ్రులు మన మీద జాగ్రత్త వహించాలి. టీచర్ల మీద వదిలిపెట్టకుండా, స్కూల్ మీద వదిలిపెట్టకుండా మనం కూడా మన పిల్లల పట్ల జాగ్రత్తగా ఉంటూ చదువుతో పాటు అన్నీ నేర్పండి. డ్యాన్సు, పెయింటింగ్ అది. డియర్ స్టూడెంట్స్, వీఆర్ 8th, 9th, 10th class students are there. How you will become happy? By doing something, by enjoying. Not I am saying not enjoying, but happy. Be happy with what you are doing. Psychological point is doing something with happiness. There will be no tension, no stress at all. Kabatti, you are studying, you are coming to school for happiness only. When you attend school regularly and writing exams, passing, etc., automatically it gives happiness. Happiness doesn't come from the materialist. See, we have taken samosa, we have taken gulab jamun, we get happiness. That is a temporary happiness. My dear students, how you will be happy? You will be happy when you study well, when you come to class regularly, understand the class regularly, write exam regularly, and pass in distinction, etc., and become good citizens. Then only you will be happy and parents will be happy. So how your parents will happy? By if you are well, if you are good, if you are role model, you are with qualities, with human values, parents will become happy and society will be happy. So dear students, on this occasion, let us be happy not only today. మనం అంటే ఏమనుకుంటున్నా, ఈరోజు ఒక్కరోజు కాదు, మన పిల్లలు రోజు ఆనందంగా ఉండాలి. తల్లిదండ్రులు గుర్తుపెట్టుకొని మన పిల్లలు రోజు ఆనందంగా ఉండాలి. ఈ రోజు మాత్రం కాదు, ప్రతిరోజు ఆనందంగా ఉండాలంటే ఆ పిల్లవానికి ఒత్తిడి లేకుండా, ఏం లేకుండా, వాని టేస్ట్ ఆధారంగా, మన కెపాసిటీ ఆధారంగా మనం జాగ్రత్త వహిస్తే మన పిల్లడు ఆనందంగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీకు తెలియజేస్తూ, విన్నారా, తెలియజేస్తూ మరి పిల్లలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరంతా మంచి పౌరులుగా ఎదగాలని, మంచి పౌరులుగా ఎదగాలని మేము కోరుకుంటున్నాం. మీరే మాకు ఆసరా, మీరే మాకు ఆలంబన, మీరే మాకు సపోర్టు. మీరంతా ఉదయించే సూర్యులు. మీరు ఉదయం సన్ రైజింగ్, యు ఆర్ లైక్ రైజింగ్ సన్.
కాబట్టి మీరంతా కూడా మంచి వెలుగుతో ప్రకాశించాలి, జీవితం అంతా ఆనందంగా సంతోషంగా ఉండాలని మీకు అందరికీ కోరుతూ హ్యాపీ చిల్డ్రన్స్ డే. థ్యాంక్ యూ.